Second method of third one. Number of ways of selecting 4 shoes from 10 pairs, that means 20, in which exactly one pair. So first I am selecting one pair from 10 pairs, 10C1. Now the work is we have to select 2 shoes from remaining 18. No pair. That one, the selected two are not a pair. Okay. వర్కింగ్ రూల్ లా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు వర్క్ ఏంటి, 9 పేర్స్ ఉన్నాయి. 9 పేర్స్ లోంచి 1 పేర్ సెలెక్ట్ చేయాలి. 1 పేర్ సెలెక్ట్ చేయాలి. సారీ మొత్తం ఎన్ని షూస్ ఉన్నాయి? మొత్తం 20 షూస్. 20లో 2 సెలెక్ట్ చేసాం కదా, దీని నుండి 18 లోంచి 2 సెలెక్ట్ చేయాలి. ఆ రెండు పేర్గా ఉండకూడదు కదా. వర్కింగ్ రూల్ ఏంటంటే ఫస్ట్ సెలెక్ట్ 2 పేర్స్ ఫ్రమ్ 9 పేర్స్. 9 నుంచి 2 సెలెక్ట్ చేస్తాం. నైన్ పేర్స్ లోంచి 2 పేర్స్ సెలెక్ట్ చేశారు. కానీ సెలెక్ట్ చేసినప్పుడు మనకు కావాల్సిన ఫైనల్ షూస్ 2 కదా. కానీ ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? ఇప్పుడు 4 వచ్చినాయి కదా. 4 ఏంటి? 2 పేర్స్ కదా. పేర్ 1 పేర్ 2 ఉంది. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకునే 2 పేర్గా ఉండకూడదు. అంటే ఫస్ట్ పేర్లో ఫస్ట్ వన్ ఆర్ సెకండ్ వన్ పక్కన పెట్టేస్తాం. పేర్ 1 పేర్ 2 ఉండేయండి. ఇప్పుడు ఏబి ఒక పేరు అనుకున్నాం, సిడి ఒక పేరు అనుకున్నాం. మనకు కావాల్సిన 2 ఆ 2 పేర్గా ఉండకూడదు. బట్ మనం 4 సెలెక్ట్ చేసుకున్నాము. ఆ 4 కూడా 2 పేర్స్. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఏ పక్కన పెట్టేయచ్చు, ఆర్ బి పక్కన పెట్టేయచ్చు. అంటే 2 వేస్. ఇంకో పేరు ఉంది కదా సి పక్కన పెట్టేయచ్చు, ఆర్ డి పక్కన పెట్టేయచ్చు. అంటే మళ్ళీ 2 వేస్. ఇప్పుడు ఆటోమేటిక్ ఉన్న వాటిల్లో పేరు ఉండదు. చూడండి ఈ 4 కేసు ఏంటి చెప్పండి. 4 కేసెస్ ఏ పక్కన పెట్టేస్తే బి ఉంటుంది కదా, బి పక్కన పెట్టేస్తే ఏ ఉంటుంది, సి పక్కన పెట్టేస్తే డి పక్కన పెట్టేస్తే సి. అంటే ఏముంటుంది ఇప్పుడు మనకి ఏసీ ఉండొచ్చు, ఏడి ఉండొచ్చు, బీసీ ఉండొచ్చు, బిడి ఉండొచ్చు. అంటే మొత్తం 2 × 2 4 కేసెస్. సో ఇది మీరు ఇదేంటి ఇక్కడ మనం చేసింది ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ పేర్స్ లోంచి పేర్స్ వచ్చేవి సబ్ట్రాక్ట్ చేసాం. ఓకేనా. ఇక్కడ అలా కాకుండా 1 సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని వర్కింగ్ రూల్ లా గుర్తుపెట్టుకోవాలి. ఇది మర్చిపోండి, ఇంకా దీన్ని వర్కింగ్ రూల్ లా గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తం ఎన్ని షూస్ ఉంటాయి? 2 సెలెక్ట్ చేసాం కదా, తీసేయండి. 18 అంటే ఎన్ని పేర్స్? 9 పేర్స్. మనం సెలెక్ట్ చేయాల్సిన ఎన్ని షూస్ ఇక్కడ? ఈ వర్క్ 2 షూస్ కదా, కానీ 2 పేర్స్ సెలెక్ట్ చేసేయండి. 9 పేర్స్ లోంచి 2 పేర్స్ సెలెక్ట్ చేయండి. ఫస్ట్ పేర్లో ఫస్ట్ వన్ ఆర్ సెకండ్ వన్ డిస్కార్డ్ చేయండి, 2 వేస్. సెకండ్ పేర్లో ఫస్ట్ వన్ ఆర్ సెకండ్ వన్ డిస్కార్డ్ చేయండి, 2. అంటే ఇది పై సమ్ వర్కింగ్ రూల్ చూడండి. 10 క్వశ్చన్స్, ఈచ్ వన్ హ్యావింగ్ ఆల్టర్నేటివ్. అంటే మనం 4 సెలెక్ట్ చేయాలంటే 10 లోంచి 4 సెలెక్ట్ చేసి 10 లోంచి 4 సెలెక్ట్ చేసామంటే మనకి ఆటోమేటిక్గా 8 వచ్చినట్టే కదా. 8 వచ్చినట్టే మనకి. కానీ మనకు కావాల్సిన 4 కదా. మళ్ళీ ఏం చేస్తాం? ఏ ఆర్ బి తీసుకుంటాం ఆన్సర్ చేయడానికి. సెకండ్ వన్లో ఏఆర్బి, థర్డ్ వన్లో ఏఆర్బి, ఫోర్త్ వన్లో ఏఆర్బి. అలా మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన 4 కానీ 8 సెలెక్ట్ చేసుకుంటాం. అంటే అక్కడ 4 పేర్స్, అక్కడ 4 పేర్స్. అలా. సో అదే వర్కింగ్ రూల్ ఇక్కడ. 2 సేమ్ వస్తుంది. 720 కదా. 10C1 is 10, 9C2 9 × 8/2, 2 × 2. సో 9 is 72. ఓకే, డబుల్ వస్తుంది. అక్కడ 17 మార్చిన తర్వాత చేసి 79 is 153 minus 9 144. సరిపోయిందా? రైట్.
Fourth one. Such that there is no pain. Such that there is no pain. NC? Oh, God. Okay, మన first problem. Problem ఏంటి? If there are 10 pairs of shoes, then number of ways of selecting 4 shoes such that exactly 2 pairs. Okay, sorry. No pair. అంటే ఏం చేయాలి మనం ఎన్ని షూస్ సెలెక్ట్ చేసుకోవాలి? 4 షూస్ సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ఏం చేయాలి మనం ఇక్కడ 4 pairs సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? అదే అక్కడ ఇక్కడ 2 షూస్ రిక్వైర్డ్ బట్ 2 pairs సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత డిస్కార్డ్ చేస్తాం. నౌ 4 షూస్ హావ్ టు సెలెక్ట్ అంటే 4 pairs సెలెక్ట్ చేసుకుంటాం ఫ్రమ్ 10 pairs. 2 into 2 into 2 into 2 2 power 4. Next, such that there is at least one pair. Anything? Yes. Total and the minus no pair. Right. Okay. Question. Suppose there are 20 pairs of shoes. So there are pairs అంటే మొత్తం 40. Number of ways of selecting 8 shoes. No pair. Answer. 20 pairs లోంచి 8 షూస్ సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఏం చేస్తామంటే 8 pairs సెలెక్ట్ చేసుకుంటాం ఇంటూ 2 power 8. There are 30 pairs. 10 shoes సెలెక్ట్ చేయాలి. No pair. 30 C 10 2 power 10. Right, next problem. So ఇలా pairs ఇచ్చేసి exactly one pair, no pair, at least one pair, ఇలా 3 cases, 3 problems. Important. ఇవన్నీ మనం ఈ ప్రాబబిలిటీ నెక్స్ట్ కమింగ్ లెసన్ లో రిపీట్ అవుతుంది. ఇంకొక మోడల్ అన్నానంటే అది మీకు స్ట్రాంగ్గా రీచ్ అయిపోవాలి. వర్కింగ్ రూల్ అలాగా మెథడ్ వర్కింగ్ రీచ్ అయిపోవాలి. అంటే కమ్ టుగెదర్ ఒక మోడల్, నో టు కమ్ టుగెదర్ ఒక మోడల్, ఆల్ నాట్ కమ్ టుగెదర్ ఒక మోడల్. ఇందాక స్టేషన్స్ 10 స్టేషన్స్ 3 సెలెక్ట్ చేయాలి. నో 2 ఆర్ అడ్జసెంట్ అంటే థింక్ చేయాలి కదా. 3 పక్కన పెట్టేసి 10 లో 7 8 గ్యాప్స్ 8 3 ఆప్షనల్. ఇలా మోడల్స్ ఆర్ రీచ్ అయిపోతుంది. రైట్. Number of 4 listed natural numbers. Number of 4 listed natural numbers in which first one digits are decreasing order, second one increasing order. First one digits are decreasing order, second one digits are increasing order. Okay na?
డిజిట్స్ ఇవ్వలేదంటే 0 to 9 తీసుకోండి. Right, number of 4 digit numbers by using 0 to 9 without restriction ఏమవుతుంది number? Without restriction, okay, right. We have to fill up 4 blanks by using 0, 1, 2, 3 and so on 9. 4 digit by using natural numbers అన్నారా? By using digits natural numbers. 4 digit and 0 0 0 0 కేసు రాదు కదా ఇక్కడ మనకి తీసుకునే వాటిలో. Number of 4 digit natural numbers by using the digits అంతే కదా, అంటే 0 to 9. చెప్పండి. Decreasing order, increasing order ఏం చేయాలంటే వీటిలో మీ ఇష్టం వచ్చిన 4 తీసుకోండి. మీ ఇష్టం 4 తీసుకోండి. వాటిని సపోజ్ సెలెక్ట్ చేసుకుంది 0, 3, 7, 8 సెలెక్ట్ చేసుకున్నా అనుకోండి. ఇప్పుడు వీటిని ఈ 4 ప్లేసెస్లో డిక్రీజింగ్ ఆర్డర్లో ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు? వీటిని 4 ప్లేసెస్ లో డిక్రీజింగ్ ఆర్డర్ లో ఎన్ని వేస్ సెలెక్ట్ చేయొచ్చు అంటే 1 వే చేయొచ్చు. అంటే 4 సెలెక్ట్ చేసుకుంటే 1 వే వస్తుంది, ఇంకో 4 సెలెక్ట్ చేసుకుంటే ఒక నెంబర్ వస్తుంది, ఇంకో 4 సెలెక్ట్ చేసుకుంటే ఇంకో నెంబర్ వస్తుంది. అంటే వర్క్ ఏంటి ఇక్కడ? నంబర్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్స్ ఈజ్ నథింగ్ బట్ అక్కడ ఉన్న 10 డిజిట్స్ లో 4 4 4 4 4 4 4 4 ఎన్ని వేస్ లో సెలెక్ట్ చేసుకుంటామో అన్ని నెంబర్స్ వస్తాయి. So work is nothing but number of ways of selecting 4 from 10. 10 C. Next. Increasing order మారుతుంది ఆన్సర్. ఎందుకని డిక్రీజింగ్ ఆర్డర్ లో అంటే మనం సెలెక్ట్ చేసిన గ్రూప్ లో 0 ఉంటే లాస్ట్ లో పడి ఉంటుంది, సో మీనింగ్ఫుల్. ఓకేనా? మనం సెలెక్ట్ చేసిన గ్రూప్ లో 0 ఉంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ లో ఉంటే దట్ ఈస్ 3 డిజిట్ నెంబర్ అవుతుంది కానీ 4 డిజిట్ నెంబర్ అవ్వదు కదా. సో ఏం చేయాలి చెప్పండి. రైట్, టోటల్ లో సబ్ట్రాక్ట్ చేస్తారా? టోటల్ అంటే 10C4. వీటిలోంచి ఏ సబ్ట్రాక్ట్ చేయాలి? అంటే ఇప్పుడు నౌ వర్క్ ఈజ్ నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 4 digits from 10 digits, always 0 present కేసు అంతేగా? ఆల్వేస్ 0 present 9C3. డైరెక్ట్ కేసు చెప్పండి. డైరెక్ట్ కేసు అంతే కదా. 0 తీసుకోకూడదు కదా. 0 తీసుకున్నా అంటే అది 3 డిజిట్ నెంబర్ అయిపోతుంది కదా. సో ఎక్సెప్ట్ 0 10 వస్తుంది. ఇది సేమ్ వస్తుందా? 10C4 ఇది కరెక్టే. నో డౌట్. 4 ఫ్యాక్టర్ 20 take common nature 9 8 7 by 6 common nature 9 8 7 by 6 common చేస్తే 10 by 4 5 by 2 minus 1 5 by 2 minus 1 అంటే 3 by 2 3 by 2 ఓకేనా? 9 8 7 ఉంది 3 సర్ఫేస్ ఇంటూ 2 బై 2 చేస్తే సరిపోతుంది. సో ఈరోజు ఎక్సెప్ట్ 0. Yes, number of 5 digit numbers in increasing digits are increasing. Answer 9C5. Decreasing 10C5. 10 లోంచి 5. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కానీ 2 3 4 5 డేస్ తర్వాత మళ్ళీ మర్చిపోతారు.
ఎందుకు వస్తుంది అనేది గుర్తురాదు. సో 4 సెలెక్ట్ చేసుకుంటే 1 నెంబర్, ఇంకో 4 సెలెక్ట్ చేసుకుంటే 1 నెంబర్, ఇంకో 4 సెలెక్ట్ చేసుకుంటే 1 నెంబర్. సో 10 లోంచి 4 4 4 4 4 4 ఎనివే సెలెక్ట్ చేసుకుంటే 10 నెంబర్స్. సో రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ పేర్స్ ఇస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ పేర్స్ ఆఫ్ సెలెక్టింగ్ 4 from 10. So this is about models lately. Next concept, total combinations of n similar objects. Total combinations of n similar objects. Kind of distinct objects. So from n distinct objects, you can select no one NC0, 1 select NC1, 2 can select NC2, and so on. All can select NCA. These are all combinations of n decimal things taking any number. But here n distinct objects, A ఇందాక సెట్స్ తయారు చేసాం 1 2 3 ఉంటే 1 సబ్సెట్స్ 1 ఎలిమెంట్ సబ్సెట్స్ 3 వస్తాయి 1 2 3 డిఫరెంట్ కదా ఇప్పుడు 1 2 3 డిస్టింక్ట్ అయినప్పుడు 1 1 1 3 సిమిలర్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ హియర్ నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 1 number from 3 అంటే 3 కేసులు వచ్చినాయి కదా 3C1 number of ways of selecting 1 number from 3 ones అంటే ఒకటే కదా వచ్చేది 1 1 1 డిఫరెంట్ రావు కదా వీటిలో number of ways of selecting 2 numbers from these 3 similar ones అంటే అదే ఒకటే కదా ఇక్కడ వస్తుంది మళ్ళీ ఇక్కడ 1 2 2 3 3 సో అక్కడ NC1 NC2 NC3 NC4 అలా వస్తాయి సో if there are n similar objects number of ways of selecting no letter from these n similar letters ante one way number of ways of selecting one letter from these n similar letters ante one way number of ways of selecting two letters from these n letters one way 3 4 letters 5 letters taking all letters kuda one way so what are the total combinations 1 plus 1 plus 1 plus and so on how many times n plus 1 times so formula for total number of ways of selecting similar objects any number of objects from n similar objects is n plus 1 plus 1 ఎందుకు వస్తుంది 0 కేసు ఉంది కదా in the NC0 no one search ఉంది కదా so if there are n similar objects total number of ways of selecting any number of objects is n plus 1 at least one object selection n ఏ కేసు మిస్ అవుతున్నాము 0 కేసు మిస్ అవుతున్నాము at least two selecting at least 2 అంటే total any n plus 1 ఓకేనా total వాటిలో నుంచి ఏ కేసు at least 2 అన్నాం కదా at least 2 అంటే 0 ఇలా కౌంట్ చేసుకోవాలి 0 కేసు 1 కేసు సో ఓకే అయితే మనకి ప్రాబ్లమ్స్ n లో ఉండవు కాబట్టి ఈజీ n pqr లోనే కష్టం ఆల్ నంబర్స్ ఈజీ if there are 10 similar objects number of ways of selecting at least 500 at least 5 అంటే 5 or 6 or and so on 10 5 to 10 ఎన్ని numbers వస్తాయి 6 including n values 6 ఆన్సర్ రైట్ ఓకేనా ఇలా ఫార్ములా అప్లై చేయాల్సిన అవసరం లేదు కదా so there are 10 similar objects at least 3 at most 7 3 to 7 కదా మళ్ళీ ఏమవుతుంది ఆన్సర్ 5 సో 5 ఆన్సర్ సో మళ్ళీ ప్రాబ్లమ్స్ లో సిమిలర్ ఆబ్జెక్ట్స్ డిసిమిలర్ ఆబ్జెక్ట్స్ మళ్ళీ మిక్స్డ్ ఉంటాయి 10 dissimilar objects 5 similar objects number of ways of selecting at least 2 from this group at least 1 from this group అలా ఇస్తారు
at least two from this group and distinct. Distinct and 2 power 10. At least 2 and minus 10C0, 10C1 into 5 similar. At least 1 and at least 1 and 1 to 5. At least 1 and 1 to 5. 1 to 5 numbers in 5 కాబట్టి into 5 into రాసుకోవాలి. అలా డిస్టింక్ట్ మళ్ళీ సిమిలర్ మళ్ళీ మిక్స్ ఉంది. Right. Total combinations of n similar objects. Right. Number of ways of selecting. Number of ways of selecting any number of objects. Any number of objects from n similar objects. From n similar objects is n plus 1. Right? Bracket 1 plus 1 plus 1 plus and so on. n plus 1 times. Next, right? In the above, taking at least one n plus 1 minus 1. Next, in the above, taking at least 2 n plus 1 minus 2. అంటే 0 కేసు 1 కేసు మిస్ అయ్యింది. Right? Problem. If there are five similar green dice comma 4 similar red dice and 6 other distinct dice. Size different. Then number of ways of selecting. Number of ways of selecting. The next line, first one. Any number is, yes, answer. 2 power into 10. మీరు స్లో చెప్తున్నారండి కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత 5 similar అంటే 6 5 plus 1 4 similar 4 plus 1 5 6 distinct 2 power 6. Next one. Any number taking at least one green die, and at most 4 distinct dice.
At most 4 distinct dice. 5 into First basically any number. This is 5 into restriction లేదా? Right. At least one. Exactly. No restriction. 5. Here 2 power 6 minus 6 at most 4. And ఏ subtract చేయాలి? 65 At most 5 అంటే 65 66. Right. ఇంకోటి రిస్ట్రిక్షన్స్ మాన్సా చెప్తే మాన్సా చెప్పేది రిస్ట్రిక్షన్ ఇవన్నీ తీసుకోమంటావు ఇవన్నీ తీసుకోమంటావు ఇవన్నీ తీసుకోమంటావు రైట్ ఫస్ట్ టేకింగ్ ఎనీ నెంబర్ నౌ టెల్ మీ మీ మధ్య 6 మార్క్స్ పై పెట్టేస్తున్నాను అందరూ అలాగే పెట్టండి మీకు నెక్స్ట్ వచ్చే కథ నా పిల్లలంటే ఇష్టం అంటారా చెప్పమ్మా చెప్పు ఏదో కండిషన్ వాట్ అబౌట్ గ్రీన్ డైస్ ఏమంట కండిషన్ ఎంతమ్మా ఎగ్జాక్ట్లీనా అట్లీస్ట్ అది చెప్తున్నాను అట్మోస్ట్ రైట్ అట్లీస్ట్ 2 గ్రీన్ at most okay at most 3 red and then at most 4 distinct right see the answer at least 2 green 6 minus 6 minus loddu 6 minus loddu please at least 2 that's it any 2 to 5 4 right at most 3 what is it good at most 3 and end number 0 1 2 3 any 4 kada ఇది కంటిన్యూ అవుతారు నెక్స్ట్ at most 4 and minus 6 అదే చెప్పండి చాలు